హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు అరబిక్ స్టైల్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్ అండి. మనం అనుకుంటాం కానీ రెస్టారెంట్ స్టైల్లోనే మనకు నచ్చిన విధంగా టేస్టీ బిర్యానీని చిటికలో తయారు చేసుకోవచ్చు. మీరు నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి, ఫుల్ వీడియో. ముందుగా మనం చికెన్ తీసుకుంటున్నాం, 2 కిలో చికెన్. మాకు ఇక్కడ ఫ్రోజన్ చికెనే దొరుకుతుంది, అందుకని ఈ చికెనే తీసుకున్నామండి. దీన్ని ముందుగా నీళ్ళల్లో నానబెట్టుకొని కొంచెంసేపటి తర్వాత నీట్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి నచ్చిన సైజులో, అంటే మీడియం సైజ్ అనమాట, చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఫ్రెష్ చికెన్ అయితే ఇంకా బాగుంటుందండి. మాకు ఇక్కడ దొరకదు కాబట్టి మేము ఈ చికెన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఫ్రెష్ చికెన్ అయితే కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. ఇదైతే ఈ బిర్యానీకి పర్ఫెక్ట్ అనమాట. అలాగే ఈ చికెన్లోకి మనకు కావాల్సిన మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఇందులో ముందుగా మనం చికెన్కి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. అందులోనే ఒక 4 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడరు, సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా, ఇవన్నీ వేసుకొని నీట్గా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం ఎంతగా కన్సిస్టెన్సీలో మసాలా వేసుకుంటే మనకు అంత టేస్ట్ బాగా కుదురుతుంది. అంటే మేము 2 కిలోల చికెన్కి రైస్ అయితే హెవీ వేస్తున్నాం, ఫ్రెండ్స్ వస్తున్నారు అందుకని. కాబట్టి మీకు సరిపడినంత ఎక్కువ చికెన్ కావాలి, తక్కువ రైస్ కావాలనుకుంటే దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. మేము రెడీమేడ్ స్పైసెస్ వేస్తున్నామండి. మనకి దొరికితే ఇంటి దగ్గర చేసినట్టు కూడా వేసుకోవచ్చు, అవైతే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇందులో ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చాలా టేస్ట్ వస్తుందండి, దానికి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది, అందువల్ల ఖచ్చితంగా వేస్తున్నాను. ఈ గ్యాప్లో మనం ఒక 4 కప్ రైస్ కూడా పక్కన నానబెట్టేసి పెట్టుకుందాం. ఈ చికెన్ మసాలాలోనే ఒక 1 కప్ పెరుగు తీసుకొని కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే పెరుగు మస్టన్గా వేయాలి, అప్పుడే మనకి గ్రేవీ అనేది నీట్గా వస్తుంది. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇప్పుడే ప్రిపేర్ చేసాము. ఫ్రెష్ది అయితేనే మనకి టేస్ట్ బాగా వస్తుంది. మార్కెట్లో దొరికే రెడీమేడ్ అయితే అంత అనిపించదు. ఇవైతే ఫ్లేవర్ కానీ అన్ని టేస్ట్ కానీ ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. మ్యాక్సిమం ఫ్రెష్ వెల్లుల్లి పేస్ట్ కోసమే ప్రిఫర్ చేయండి, అదే టేస్ట్ బాగా ఇచ్చేది మనకి. ఈ చికెన్ మొత్తం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని స్టార్ట్ చేద్దాం. ఇందుకోసం టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, డాల్డా కానీ లేదంటే నెయ్యి కానీ ప్రిఫర్ చేయొచ్చు. అలాగే పుదీనా, కొత్తిమీర తరుగు పక్కన పెట్టుకొని ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ కూడా మనకి మెయిన్గా కావాల్సినవి. ఇందుకోసం మనం తిరుగుబాత రెడీ చేసి పెట్టుకుందాం. ఇందుకోసం మనకి బిర్యానీ ఆకు, స్టారు, దాల్చిన చెక్క ఇవన్నీ తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, టమోటోలు కొన్ని, ఒక 4 స్లైసెస్ గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం పొడుగుగా కట్ చేసుకుంటేనే మంచిదండి, చిన్నగా అవసరం లేదు. బిర్యానీ కదా, ఇలాగైతేనే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టేసుకుని స్టార్ట్ చేద్దాం. ఇందుకోసం మనం పెద్ద పాత్ర తీసుకున్నాం. అందులోనే మనకు డాల్డా దొరుకుతుందండి, ఇక్కడ జిబ్ది అంటాం మేము. అది అంటే నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, మనకి ఫ్లేవర్ కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి నెయ్యి అయితే. కానీ ప్రజెంట్ దొరకలేదండి, అందుకని మేము ఇదే ట్రై చేస్తున్నాం. ఏమైనా సరే ఇంట్లో చేసుకుంటే ఆ టేస్టే వేరండి. ఎంత రెస్టారెంట్లో తిన్నా కూడా ఇంట్లో చేసుకున్న లాంటి టేస్ట్ అయితే రాదండి. మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఇంట్లో ట్రై చేయండి. మేమైతే మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తామండి. రెస్టారెంట్ అనేది ఎక్కువ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే తప్ప వెళ్ళాం. ఇప్పుడు మనం ఈ నూనె ఈలోగా వేడైంది కదా, ఇందులో మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. బిర్యానీ ఆకు, లవంగాలు, స్టార్ పువ్వులు అన్నీ కూడా వేసుకుని లైట్గా దూరగా వేయించుకోవాలి. ఇవి దూరగా వేయించిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా తీసుకుని వాటిని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే దూరగా వేగేస్తాయి, అంటే ఫాస్ట్గా వేగుతాయి అన్నమాట. మనం వేయించుకున్న ఉల్లిపాయ వల్ల కూడా మనకి టేస్ట్ బాగా వస్తుంది. మ్యాక్సిమం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ట్రై చేయండి. వచ్చిన తర్వాతనే మనం ఏదైనా సరే మసాలా వేసినా కూడా టేస్ట్ అనేది నీట్గా సెట్ అయిపోతుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగా పడుతుంది. చూసారు కదా, మన ఉల్లిపాయలు సుమారుగా వేగేస్తున్నాయండి.
ఎంత వేగితే అంత మేలు. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా లైట్గా వేగిన తర్వాతనే మనం మసాలా పేస్ట్ వేసుకుందాం. ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది. కలుపుతూ ఉండండి, ఎందుకంటే మాడిపోతాయి అన్నమాట. కలుపుకుంటూ ఉన్న తర్వాతనే మనకి టేస్ట్ వచ్చేది. తర్వాత మనం పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఒక 4 స్పూన్ల వరకు వేసుకోండి, అంటే మన రైస్ కన్సిస్టెన్సీని బట్టి మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు కూడాను లైట్ గోల్డెన్ బ్రౌన్ వరకు వేసుకోండి, అంటే అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు వేగుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగు మాడుతుంది అన్నమాట. ఈ అల్లం పేస్ట్ అన్నీ వేసుకుని మనకు అయిపోయిన తర్వాత ఇది కొంచెం వేగింది, పచ్చివాసన అంతా పోయింది అనుకున్న తర్వాతనే మనం టమోటాలు వేస్తాం. టమోటాలు కూడా ఇవన్నీ మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నాకు తెలిసి సరిపోతుంది. ఇప్పుడు టమోటాలు వేసేద్దాం. చూడండి, మనకి ఈ లెవెల్లో వేస్తేనే నీట్గా సెట్ అయిపోతాయి. ఇప్పుడు టమోటాలు కూడా దూరగా వేయించుకోవాలి. టమోటాలన్నీ వేగిన తర్వాత మనం చికెన్ పక్కన ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేయాలన్నమాట. చికెన్ వేసేసిన తర్వాత మధ్య మధ్యలో మూత పెట్టుకొని చూసుకుంటూ వేసుకుంటూ ఉండాలి. సాల్ట్ మళ్ళీ కొంచెం వేస్తున్నానండి, ఎందుకంటే ముందు కలిపి పెట్టుకున్నప్పుడు కొంచెం తక్కువగా వేసాం కదా, ఇప్పుడు మనకి నీట్గా సెట్ అయిపోతుంది, అంటే మనకు కావాల్సినంత టేస్ట్ వస్తుంది అన్నమాట. మళ్ళీ ఇందులోనే మళ్ళీ కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే మనకి ఇప్పుడు వేస్తే కలర్ బాగా వస్తుంది. అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. మళ్ళీ ముందు పెట్టుకున్న దాంతో పోలిస్తే మళ్ళీ ఇప్పుడు వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. అన్నీ కూడా వేసుకుంటే టేస్ట్కి సరిపడినట్టు మధ్యలో మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి, అంటే మనం కొందరు స్పైసీగా తింటారు, కొందరు తినరు కదా, అలా అందుకని మూత పెట్టుకుని ఒక 5 to 10 minutes బాగా నీట్గా ఉడికించాలి. కలర్ కోసం ప్లస్ టేస్టీ కోసం టమోటా పేస్ట్ కూడా యూజ్ చేస్తున్నామండి, ఎందుకంటే అరబిక్ స్టైల్ బిర్యానీ కదా, ఇందులో కంపల్సరీగా టమోటా పేస్ట్ అనేది వేయాలి. మన కలర్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. తర్వాత మనం పుదీనా కొత్తిమీర వేసుకుని 70% ఉడికే వరకు అలాగే మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఉడికేలోగా మనం ఇంకొక స్టవ్ మీద ఇంకొక పెద్ద పాత్ర తీసుకొని అందులో మనం అందులోనే సాల్ట్, 4 లవంగాలు, ఒక 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 1 కప్పు ఎండు ద్రాక్ష, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఎసరుకి నీళ్ళు పెట్టేసుకోవాలి. ఇంత అనేం లేదండి, మనకి రైస్ని బట్టి వేసుకోవచ్చు. ఎలాగో మనం వంపేస్తాం కదా, నీళ్ళు వేసుకుని 70% వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట వంపేసి. ఇప్పుడు అదే పాత్రలో కొంచెం నెయ్యి వేసుకొని దాని మీద రైస్ వేసుకొని ఒక లేయర్ వరకు మనకి చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఏదైనా ఉందో ఆల్రెడీ ఉడికింది దాన్ని వేసుకుని కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుని తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని ఇంకొక లేయరు మళ్ళీ సేమ్ అదే విధంగా చికెను తర్వాత పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకొని ఇలాగ ఒక 3 to 4 లేయర్స్ వేసుకుంటూ రైస్ అండ్ చికెన్ ఆల్టర్నేటివ్గా వేసుకుంటూ రావాలి. అలా వేస్తేనే మనకి దమ్ పెట్టిన తర్వాత టేస్టీగా బిర్యానీ అనేది రెడీ అవుతుంది. దీనికి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశారండి. దాని తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్తో మనం గార్నిష్ చేసుకుని ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్ మీద, చాలా తక్కువ, వెరీ లో ఫ్లేమ్ మీద మనము దమ్ చేసుకుంటే, అంటే దీని మీద ఒక కస్దీర్ వేస్తున్నాం, అంటే అల్యూమినియం ఫాయిల్ వేస్తున్నాం మేము, లేదంటే మనం జస్ట్ మూత పెట్టేసి దాని మీద ఏదైనా వెయిట్ కోసం వాటర్ ఏదైనా పెట్టినా కూడా సరిపోతుంది. మోస్ట్లీ మేము ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ యూజ్ చేస్తామండి. ఇలా పెట్టేసి ఒక 5 to 10 minutes వదిలేసామంటే దమ్ అయిపోయి నీట్గా కుక్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం ప్లేట్ తీసుకొని మనకు నచ్చిన విధంగా చట్నీ ఉంటే చట్నీ కానీ, గ్రేవీ కానీ,
లేదంటే పెరుగు చట్నీ అయితే మస్ట్ అండి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో మనకి గ్రేవీ అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరీ పెరుగు చట్నీ అనేది ఉండాలి. వేసుకొని మనకి వేడివేడిగా చేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చింది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే అనిపించింది. మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చాలా బాగా నచ్చింది అని చెప్పారు. ఎక్కువ రెస్టారెంట్లో కాకుండానే ఇంట్లోనే ఇలా మనకు నచ్చిన విధంగానే చేసుకోవచ్చు. కొంచెం పెరుగు చట్నీ, కొంచెం చిల్లీ పౌడర్తో అదిరిపోయే బిర్యానీని సండే స్పెషల్గా మీకోసం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.